నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డిజిటల్ డిబేట్. నేను మణిశ్రీ. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, లేకపోతే యాంకర్స్ కానివ్వండి, సెలబ్రిటీలు ఎవరైనా కానివ్వండి, ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్గా అందరికీ ఎట్లా అంటే వీడియోల రూపంలో చూపించటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక అంశం అయితే, అసలు సెలబ్రిటీ అంటే ఏమిటి, 10 మందికి అంటే సమాజానికి ఉపయోగపడే మంచిని చెప్పటమే కదా అనుకుంటే, కాదు కాదు మేము అదొక్కటే కాదు ఇంకొకటి కూడా చేస్తామంటూ చాలామందికి ముందుకు వస్తున్నారు. అయితే సమాజాన్ని, ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించేటువంటి ఇటువంటి వీడియోలు, ఇటువంటి అశ్లీల దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ముఖ్యంగా సబ్స్క్రిప్షన్ అనే పేరుతో ఇదివరకు ఒకప్పుడు మనం బాటావారి రేట్ అనేది ఒకటి ఉండేది. ఎట్లా 99 రూపాయలు, 199 రూపాయలు, 399 రూపాయలు అని. కానీ ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్, ఈ వీడియోస్ చూడటానికి కూడా కేవలం 399 రూపాయలు మాత్రమే. మీకు ఇంకా ఏదైనా కావాలి అని అనుకుంటే అన్న విధంగా ఈ విధంగా ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి యువతను అలా అట్రాక్ట్ చేసుకొని ఈ డిజిటల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అయితే ఇక్కడ కొంతమంది చెప్పే వాదన ఏంటి అంటే, చూపించే వాళ్ళది తప్ప చూసేవారిది తప్ప అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఇదే అంశంపై చర్చించేందుకు మనతో ఉన్నారు శ్రవణ్ కుమార్ గారు, సినీ విశ్లేషకులు. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ఒక ఇష్యూ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తన పేరు కూడా నేను చెప్పలా, అంటే టాపిక్ మాట్లాడిన తర్వాత తన పేరు చెప్దామన్న ఉద్దేశంతో తన పేరైతే చెప్పట్లా. బేసిక్గా అయితే విష్ణుప్రియకు సంబంధించిన టాపిక్ మాట్లాడుకునే ముందు మనం కొన్ని సోషల్ యాక్టివిటీకి సంబంధించి మాట్లాడుకుంటే, అసలు ఈ విధంగా ప్రైవేట్ పార్ట్స్ని పబ్లిక్గా చూపిస్తూ డబ్బులు సంపాదించుకోవటం అనేది ఒక సెలబ్రిటీ అంటే అర్థం ఏంటి అంటే ఈ విధంగా మనం చెప్పొచ్చు అంటారా? ఇది చాలా విస్తృతమైనటువంటి అర్థాలతో డిస్కషన్తో కూడుకునే అంశం అండి. ఎందుకంటే మన దేశంలో మన ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం ఏదైనా నేరారోపణ చేయగలమే కానీ ఆ నేరాన్ని నిరూపించుకోవడానికి సర్కమ్స్టెన్స్ నిర్వచించడం చాలా కష్టం. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో అది అంటే అశ్లీలమా కాదా అనేది నిర్వచించడానికి ప్రత్యేకమైనటువంటి నిర్వచన పదాలు చట్టాల్లో స్పష్టంగా లేవు. ఇది నెంబర్ 1 పాయింట్. రెండవది, ఏది అశ్లీలము ఏది అశ్లీలము కాదు అని చెప్పడానికి కూడా ప్రత్యేకమైన నిర్వచనాలు చట్టంలో లేవండి. సహేతుకంగా మనం చర్చించుకుంటామే బయట, కానీ సెక్షన్లో పెట్టి వాళ్ళని నేరంలోకి బాధ్యుని చేస్తూ శిక్షలు విధించడానికి చాలా కష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సాధారణ చట్టాలు అయితే ఇంకా కష్టతరంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ డిస్కషన్ చేస్తున్నామో దాంట్లో కొంచెం వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రైవేట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి ఏవైనా సరే స్నేహాల, మనకు గతంలో ఫ్రెండ్షిప్ అని ఉండేది. చాలా అందమైన భావన అది, కలం ఫ్రెండ్షిప్, పెన్ ఫ్రెండ్షిప్ అనేది. కానీ ఇక్కడ అది డిజిటల్ ఫ్రెండ్షిప్ లో కేవలం భూతు శృంగారానికే పరిమితమయ్యి దోస్తు యాప్లు అని చెప్పి ప్రత్యేకంగా వస్తూ వాటికి డబ్బుల రూపాన చెల్లిస్తూ ఒంటరిగా ఉన్న వాళ్ళని మీరు బోర్గా ఫీల్ కావద్దని ఒక బ్యాడ్ కల్చర్ కూడా భారీ ఎత్తున ఉంది. అవి కూడా మనం డిస్కస్ చేయాలి. కేవలం సెలబ్రిటీలు సబ్స్క్రిప్షన్ ద్వారా ఇచ్చేటువంటి కంటెంటే కాదు, ప్రత్యేకమైన యాప్లు కూడా దీనికి ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏవైతే ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇతర ఏ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయినా కంటెంట్ క్రియేటర్కు వాల్యూ ఇవ్వడానికి, కంటెంట్కు వాల్యూ ఇవ్వడానికి, వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వడానికి పెయిడ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చింది. అంటే చాలా కష్టపడు ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తయారు చేసిన వాళ్ళందరికీ ఓపెన్ ప్లాట్ఫామ్లో కాకుండా లైక్ మైండెడ్ లేదా ఎంకరేజ్మెంట్ చేసినటువంటి డబ్బులు, డిమాండ్ అండ్ సప్లై ఈక్వేషన్ ప్రకారం సబ్స్క్రిప్షన్ అమౌంట్ కట్టి వాళ్ళకు మాత్రమే అందేలాంటి కంటెంట్ ఇవ్వాలని పెడితే దాన్ని వీళ్ళు ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ చాలా మంది, కేవలం మీరు ఈ సెలబ్రిటీ విషయం తీసుకుంటున్నారే కానీ చాలా మంది మధ్య తరగతి సగటు లేదా పేదవాళ్ళు లేదా చాలా గృహిణులు ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. ఓపెన్ ప్లాట్ఫామ్ లో చేస్తున్నారు, ప్రత్యేక యాప్ లో చేస్తున్నారు, ఇలా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా చేస్తున్నారు. అవన్నీ అరికట్టాలి. వాటి గురించి ప్రత్యేకమైన చట్టాలు రావాలి. ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం డిస్కస్ చేస్తున్నటువంటి
ఆర్టిస్ట్ కేవలం సినిమా ఆర్టిస్టే కాకుండా షోల ద్వారా వస్తున్నటువంటి ఆర్టిస్ట్ కాబట్టి చట్టం ద్వారా ఆమెను ఇబ్బంది పెట్టి కానీ ఆమెను బాధ్యులు చేసే అవకాశాలు ఉండవండి. ఎందుకంటే తన సినిమా తాలూకు క్లిప్లను పెట్టుకున్నాము, సినిమా సెన్సార్ బోర్డు అనుమతిస్తున్నప్పుడు వాటినే నేను ప్రమోట్ చేసుకుంటున్నాను, మీరెవరు దాన్ని అశ్లీలం అని చెప్పడానికి అని చెప్పేసి రేపు పొద్దున డిఫెన్స్లోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు కేవలం మనం సోషల్ మీడియాలోనో డిబేట్లలోనో ఆమెని చర్చించుకోవడానికి సరిపోతుందే కానీ కోర్టులో బాధ్యులు చేయడము, ఆమె నేరాన్ని నిరూపించడము, ఆ తరహా చట్టాలు రావాలి, చట్టాల్లో మార్పులు తేవాలి. ఖచ్చితంగా అవి అశ్లీలమా కాదని నిర్వచించేటువంటి మార్పులు తగినట్టు చట్టాలు వస్తేనే కంట్రోల్ చేయగలుగుతాం. లేదంటే ఇట్లా ఊరికనే కేసులు పెట్టడం, ఏ బాధ్యులు చేస్తే అవ్వదు. అది ఖచ్చితంగా చట్టాల తీరు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకే. అసలు మీనింగ్ సెలబ్రిటీస్ అంటే మీనింగ్ ఏంటి సార్? అంటే గతంలో ఉన్న సెలబ్రిటీస్కి ఇప్పటికి ఉన్న సెలబ్రిటీస్కి తేడా ఏంటంటారు? మెయిన్ తేడా సెలబ్రిటీకి మీనింగ్ ఏం లేదండి. స్పష్టంగా ఇలా వీళ్ళు సెలబ్రిటీలు వీళ్ళు కాదని చెప్పడానికి ఏం లేదు. మనం చూస్తూనే ఉన్నాం. అంటే మిగతా సెలబ్రిటీ మీన్స్ ఇప్పుడు మిగతా వాళ్ళు సమాజంలో ఉన్న అందరితో కన్నా కొంచెం వాళ్ళ మీద ఒక స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి కదా. అలా క్రేజీ కానీ వాళ్ళ డిమాండ్ కానీ పోయినప్పుడు వాళ్ళే అంటారు, మనం వ్యవహారిక భాషను చెప్పలేం కానీ ఎవరు దేకరు. అంటే కొన్ని సందర్భంలో అవమానంగా ఫీల్ అవుతుంటారు. అట్లాంటి సందర్భంలో మనం ఇవి చెప్పాలంటే స్పష్టంగా ఉదయకిరణ్ లాంటి వారిని కూడా చెప్పొచ్చు. అంటే ఒక క్రేజీ సెలబ్రిటీ స్థాయి ఎంజాయ్ చేసినటువంటి ట్రీట్మెంట్స్ హోదా పోయిన తర్వాత వాళ్ళు సెలబ్రిటీలుగా పిలువబడరు. సెలబ్రిటీ అని చెప్పినంత మాత్రాన వాళ్ళకేం ప్రత్యేక కొమ్ములు ఉండవు, ప్రత్యేకమైనటువంటి కానీ జనంలో ఉన్న క్రేజీ మాత్రం సెలబ్రిటీ క్రేజీ. అలా సెలబ్రిటీ క్రేజీలోకి వచ్చిన వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి. ఇదివరకు మాట్లాడిన తీరు కానీ ఇదివరకు మాట్లాడినటువంటి ఆహార్యం కానీ వాళ్ళు ప్రదర్శించకూడదు. అంటే మనం కూడా వ్యవహారిక మాట్లాడేటప్పుడు ఎన్నో రకాలుగా మాట్లాడతాం, కానీ ఒక మీడియా అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు మాట్లాడే పద ప్రయోగాలు కానీ అన్ని కూడా పద్ధతిగా ఉండాల్సిందే. లేకపోతే ఏదన్నా తేడా వస్తే మనోభావాలు దెబ్బతినేలా ఉంటాయి, లేదా చట్టాన్ని అతిక్రమించేలా ఉంటాయి. ఇలాంటి బాధ్యత గల సెలబ్రిటీలు అలా చేయకుండా ఉంటుంటే బాగుండే, కానీ వాళ్ళు మాత్రం ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. కేవలం నా సినిమా కంటెంట్, నా ప్రైవేట్ కంటెంట్ ని నేను పెట్టుకున్నాను, నేనేమి చట్టంలో చెప్పబడిన అసభ్యకరమైనటువంటి కార్యక్రమాలు అంటే ప్రాస్టిట్యూషన్ ఇంకా ఇతరత్రని అటెంప్ట్ చేయడం కానీ ఇట్లాంటి ఏం చేయట్లేదు కాబట్టి నేను తప్పు కాదు, నా మీద అనవసరంగా వేధిస్తున్నారని చెప్పి పొద్దున కోర్టులో వీళ్ళే రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చట్టాల తీరు మారాలి. సమాజం తీరు చూస్తే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, దిగజారుడు ప్రవర్తనగానే భావించాలి. ఎందుకంటే మాటలేం కాదు, మనం అంటే నేను ఇందాక అడిగినట్టుగా సార్ గతంలో ఉన్న సెలబ్రిటీస్కి ఇప్పటికి మెయిన్ డిఫరెన్స్ ఏదని చూడొచ్చు? అంటే మాట విధానమా, లేకపోతే డ్రెస్ సెన్సా, లేకపోతే ఎట్లా? గతంలో కొంత సాంప్రదాయబద్ధంగా ఉండేయండి, కానీ మనం టైం బేయింగ్లో వచ్చినట్టు రకరకాలైనటువంటి మార్పులు, ఆలోచనలో మార్పులు వచ్చాయి, వ్యవహారాలలో మార్పులు వచ్చాయి. మనం గ్లోబలైజేషన్ తర్వాత ఆహార పద్ధతులే కాదు, డ్రెస్ సెన్స్లోనే కాదు, చాలా రకాలైన మార్పులు వచ్చాయి. అలాగే సెలబ్రిటీల్లో కూడా మార్పులు వచ్చాయి. వచ్చినంత మాత్రాన ఈ మార్పు మేము శృంగారం వైపు ఇట్లాంటి మిస్బిహేవియర్ వైపు పెట్టుకుంటారంటే వీలు లేదు. ఖచ్చితంగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లాంటి వాళ్ళు వాటిని చట్టాల రూపంలో ఇవి నిర్వర్తించేలా ఉండాలి అంటే ఖచ్చితంగా చట్టాల తీరు మారాల్సిందే, చట్టాలు ఇంకా రావాల్సిందే. ఎందుకంటే స్పష్టంగా నేను స్టడీ చేశాను, ఇట్లాంటి మనం శృంగారం కానీ ఇట్లాంటి చేస్తున్నట్టు వాటిని మనం వాళ్ళ మీద శిక్షించగలమా, డిబేట్ చేయగలమని చూస్తే ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలంగానే ఉన్నాయి, కానీ వాళ్ళను బాధ్యం చేస్తూ బేషరతుగా అరెస్ట్ చేయడం, బేషరతుగా రద్దు చేయడం అంటే అవకాశాలు లేవు చట్టాల తీరులో. ఖచ్చితంగా మనం కేసు పెట్టేంత వరకు మన బాధ్యత ఉంటుంది, నిరూపించే బాధ్యత ఆ చట్టాలు లేదు. ఖచ్చితంగా ఈ బిహేవియరు ఇంతవరకు బిహేవియరు అశ్లీలం అని చెప్పడానికి మన చట్టాల్లో ఎక్కడా స్పష్టంగా లేదు. కేవలం ఆ కేసు తాలూకు ఆ ఫ్యాక్టర్స్, ఆ మెరిట్స్ చూసి జడ్జి గారు మాత్రమే నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. మనందరికీ తెలిసింది, ఆ జడ్జి గారు కింది స్థాయి కోర్టు నిర్ణయిస్తే పై స్థాయికి వెళ్ళిన తర్వాత నిలబడతాయని కూడా గ్యారంటీ లేనటువంటి వ్యవస్థలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా చట్టాల తీరు మారాల్సిందే, ఆలోచన తీరు మారాల్సిందే. వీటి మీద ఇమ్మీడియట్లీ పోలీసులు, మన రాష్ట్ర వ్యవస్థలు కానీ భారత వ్యవస్థలు కానీ ఖచ్చితంగా వీటిని నియంత్రించే దృష్టిలో వెళ్తూనే ఇంకా నేను స్పష్టంగా చెప్తున్నాను, కేవలం ఇట్లా పెయిడ్ సబ్స్క్రైబ్ కాదు, ఓపెన్ స్పెషల్ యాప్స్ ఉన్నాయి. దోస్త్ పేరు మీద యాప్స్. మీరు ఒంటరిగా ఉంటున్నారా, ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవసరం లేదు, మీతో మాట్లాడడానికి, మీకు లిమిట్స్ లేకుండా మాట్లాడడానికి, మీ లిమిట్స్ లేకుండా
మీ పర్సనల్ కాంటాక్ట్స్ అవ్వడానికి ఫోన్ నెంబర్ షేర్ చేసుకునే విధానం ఉందంటూ ప్రమోషన్ యాడ్స్ ఇచ్చి మరి యాప్స్ ఉన్నాయి. వాటిని దృష్టి పెట్టండి, వాటి మీద కూడా చేస్తే ఇట్లాంటి కరికట్టవచ్చు. ఇంకా అవి విచ్చలవిడి శృంగారం అయితే డిజిటల్ ప్లాట్ఫామ్లో రాజ్యం వెళ్తా ఉంది. ఎంత చేసినా కూడా చాటుగా అంటే హిడెన్ గా ఈ వ్యవస్థ నడుస్తూనే ఉంది. ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు సెలబ్రిటీ అనే హోదానే వాళ్ళ కొంప ముంచుతుందా అంటే ఏమని చెప్పుకోవచ్చు? ఎందుకంటే సెలబ్రిటీ అనగానే మనం అలా ఉండాలి, ఇలా మెయింటైన్ చేయాలి, మనకు కారు ఉండాలి, మన డ్రెస్ సెన్స్ ఉండాలి, మనం ఆ రేంజ్లో ఉండాలి, ఈ రేంజ్లో ఉండాలన్న ఆలోచనే వాళ్ళని ఇటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలు చేయటానికి ఉసిగొల్పుతోందా అంటే ఏం చెప్పొచ్చు? తప్పండి. ఎందుకంటే సెలబ్రిటీలు అందరూ చేయలేదండి. మీరు ఆ సెలబ్రిటీలు చేస్తున్నారనే ఉద్దేశంలో దాని కొంతమంది ఉన్నారు కదా! వాక్యార్థం ఇప్పుడు ఏంటంటే కొంతమంది వెలుగులోకి అందరూ వచ్చారు కదా! చేయలేరు. హ్మ్. ఒకరు ఇద్దరు మాత్రమే, హ్మ్. కొంతమంది మాత్రమే షార్ట్ కట్స్ మెథడ్స్ వాడతారు. హ్మ్. కష్టపడి తమ టాలెంట్‌ని తమ క్రమశిక్షణని కాలాన్ని పరీక్షని ఓపిక పట్టి ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొందరు షార్ట్ కట్స్ మెథడ్ చూస్తుంటారు. ఆ కేటగిరీ చెందిన వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఉన్నారు. హ్మ్. అందరూ లేరు. నేను చూస్తూనే ఉన్నాను. నేను ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా రంగంలో 2 రంగాల్లో ఉన్నాను నేను. నేను జెమినీ టీవీలో వచ్చే సింగిల్ ప్రోగ్రామ్ కాంచి చూస్తా ఉన్నాను. చాలా మంది ఓకే. యాంకర్స్ వచ్చారు. చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు. చాలా మంది అప్‌కమింగ్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. అందరూ చెడు మార్గంలో రాలేదండి. ఒకప్పుడు మాత్రమే కాస్టింగ్ కావచ్చు అట్లాంటివి ఉన్నా కూడా అవి లేవని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మార్గంలో కాకుండా టాలెంట్ ప్రకారం వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆ కాల పరీక్షకు ఓపిక ఉండాల్సినటువంటి ఇలాంటి కొత్త తరం వారు అలా ఉండకుండా కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ ఏ టాలెంట్స్ ను ఉపయోగించుకుంటున్నారో ఆ టాలెంట్ అంటే ఒరిజినల్ టాలెంట్ కాకుండా షార్ట్ కట్ మెథడ్స్ రావడానికి, వైరల్ అవ్వడానికి లుకౌట్ అంట అంటే లుకౌట్ ఫ్రమ్ అంటే అటు గుంపులో అందరికన్నా తను ప్రత్యేకంగా కనపడాలి అన్నట్టు ఈక్వేషన్ ఆలోచిస్తూ వాళ్ళందరికన్నా డిఫరెంట్ రావడానికి ఇప్పుడు ఈ డ్రెస్ సెన్స్ గతంలో మనం చూసాం. సినిమా ఆడియో ఫంక్షన్లు లేదా ఇట్లాంటి ఈవెంట్లో ముఖ్యంగా ఆర్టిస్టులు, లేడీ ఆర్టిస్టులు, హీరోయిన్లు, ఈవెంట్స్ ఆ స్టేజ్ యాంకర్లు కూడా విచిత్రమైన వేషధారణలో వచ్చేవారు. మనం అవును. ఎప్పుడైతే శివాజీ తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత డ్రెస్ సెన్స్ లో అలాట్నెస్ వచ్చింది, చాలా తగ్గిందని చెప్పొచ్చు. అంటే ఓకే. అట్లాంటి అవేర్నెస్ రావాల్సిందే. ఈ మెథడ్స్ వల్ల రికగ్నైజ్ వస్తుందని అంటే లుకౌట్ వస్తుందేమో కానీ స్థిరస్థాయిగా టాలెంట్ తో నిలబడతానది అబద్ధం. ఇట్లా టైం బీయింగ్ లో బొమ్మరాంగ్ అయిపోయి చూసారా ఎవరికి లేనటువంటి ప్లాట్ఫామ్ లో ఈ విష్ణుప్రియ కన్నా ముందు చాలా మంది చేసిన అవును. ఉన్నారు. హ్మ్. విష్ణుప్రియతో పాటు చేసే వాళ్ళు ఉన్నారు. అయినా ఈమె ఒక్కటే ఎందుకు బలైందంటే కర్మ రిటర్న్స్ అంటాం దీన్ని. అందుకని మనం అంటే ఇక్కడ ఏంటి అంటే వాస్తవాన్ని టాలెంట్ కాకుండా ఇట్లాంటి మెథడ్స్ వాళ్ళకొని రికగ్నైజ్ అనే ప్రయత్నం చేస్తున్నారు. అవి ఎల్లకాలం నిలబడదు. ఎవరైతే టాలెంట్ తో ఉన్నారో ఇప్పటికి కూడా సౌందర్య గారిని మనం ఇప్పటికే అవును. తలుచుకుంటాం. ఒక జయప్రద గారిని ఇప్పటికీ తలుచుకుంటాం. జయసుధ గారు ఈ వయసులో కూడా అంటే నేను వయసు ప్రయారిటీ నేను అంటే ఈ వయసులో కూడా అంటే జయసుధ వాళ్ళకి గారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళని బట్టి వెళ్తోంది గదా! హ్మ్. వాల్యూస్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా చరిత్రలో 4 ఏళ్ళు 40 ఏళ్ళు చెప్పుకుంటున్నామంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి బిహేవియర్, వ్యక్తిగత బిహేవియర్ చూడగానే గౌరవాన్ని కలిగి ఉండాలి. అది స్త్రీకైనా పురుషుడికండి. ఇక్కడ మళ్ళీ నేను డిస్క్రిమినేషన్ ఏం చేయట్లేదు. పురుషుడు కూడా అలాగే దాని ఆహార్యంలో కానీ మాట తీరులో కానీ కొందరు ఊరికనే పాన్పరాలు గుట్కాలు తింటూ ఏదో పీలుస్తూ ఉంటారు. పురుషులు కూడా మన మేల్స్ కూడా హ్మ్. వాళ్ళని కూడా సమాజం హర్షించదు కొంతవరకే. ఎందుకంటే మన చూస్తా ఉన్న సెలబ్రిటీస్ లో కూడా మోడల్స్ కూడా వస్తుంటారు. వాళ్ళంతా కూడా తెరమరుగైపోతుంటారు. ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఏంటంటే ఎప్పటికి కూడా ఎగ్జిస్టింగ్ ఒక వేకెన్సీ ఉండదు. మనం చొచ్చుకుని వెళ్తూ ఉండాలి. వెళ్ళే క్రమంలో మన టాలెంట్ తో పాటు మన వ్యక్తిగత బిహేవియర్లు నిలబడతాయి. ఇట్లాంటి ఏవి కూడా స్థిరస్థాయిగా నిలబడవు. ఇవి తాత్కాలికంగా ప్రేరణ అంటే డ్రగ్స్ తీసుకుంటే తాత్కాలికంగా శక్తి వస్తుందంటే ఎట్లాంటి అపోహ ఉందో ఇట్లాంటి షార్ట్ కట్ మెథడ్స్ అన్నీ కూడా అట్లాంటి తాత్కాలికంగా వస్తుంది. ఈ అంటే ఈ అందాలు కాకుంటే ఇంతకన్నా మంచి అందాలు మంచి ఆర్టిస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఎమ్మటి షిఫ్ట్ అవుతుంటుంది ఇండస్ట్రీ. అట్లాంటి అదే టాలెంట్ ఉంటే మాత్రం వెతుక్కుంటూ వాళ్ళకి అవకాశాలు వస్తాయి. కేవలం ఇది వాళ్ళు క్రేజీని నిలబెట్టుకునే క్రమం, తర్వాత దాని ద్వారా ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇచ్చినటువంటి కంటెంట్ క్రియేటర్ కి ఇచ్చే వాల్యూ కోసం నేను స్పష్టంగా చెప్తున్నానండి. కంటెంట్ క్రియేటర్ కోసం వాళ్ళ ఇచ్చే కంటెంట్ క్రియేటర్ కును ఆ కంటెంట్ వాల్యూ కోసం పెట్టినటువంటి ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ని ఇట్లా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వీటి మీద కూడా మనం అంటే ఏదైనా చట్టం రూపంలో డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి.
సార్ ఇప్పుడు ఏ, విష్ణుప్రియకు సంబంధించి నిన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, సరైన చట్టాలు లేకపోవడం, ఖచ్చితంగా ఇది తప్పు అని మనం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఎవరు ఏం చేయలేని సిచ్యువేషన్. సో ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇటువంటి పుట్టుకొస్తున్నాయి అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, ఇట్లాంటి చర్చ జరగాల్సిందే, ఇట్లాంటి ప్రాబ్లం రేస్ అవ్వాల్సిందే. అయితేనే చర్చలు జరుగుతూ ఉంటాయి. దాని ద్వారానే ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యి వాళ్ళు కూడా చట్టంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను పాత ఐపీసీ చట్టం చూశాను, బిఎన్ఐ చట్టం సెక్షన్లు చూశాను. వీళ్ళని బాధ్యులు చేయడానికి, అంటే నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్న విష్ణుప్రియ గురించి మాట్లాడలేదు. అవును, జనరల్ గా ఇప్పుడు విష్ణుప్రియ తన ఇష్యూ లాంటి వచ్చింది వాళ్ళు కాబట్టి తన గృహిణులు కూడా ఉదాహరణగానే మాట్లాడుతున్నాం. ఇంటి గృహిణులు కూడా చేస్తున్నారండి. నేను నోట్ చేసుకునే చాలా అంశాలు ఉన్నాయి. ఉమ్, అంటే ఒక గృహిణి కూడా ఆ, ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్, సెమీ ఇన్ఫ్లుయెన్సర్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు. ఆమె ఇచ్చిన ప్రమోషన్ యాడ్ ఏంటంటే, మహిళలు, మీరు గృహిణులు, మీ వారు ఇంటికి వెళ్ళిన తర్వాత డ్యూటీకి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతున్నారా, మీరు పరిచయాలు, స్నేహితుల కోసం మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి ఆ గృహిణి చెప్తా ఉంటే ఉమ్, ఎటు వెళ్తుంది ఈ సమాజం అనిపిస్తుంది. అవును. అంటే అట్లాంటి యాప్స్, ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి తద్వారా బెట్టింగ్ యాప్స్, ఇండైరెక్ట్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అవుతుండే దాంట్లో అలా సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి అంబికా దర్బార్ బట్టి యాడ్స్ రావండి అందులో. ఉమ్. ఇట్లాంటి అశ్లీల బెట్టింగ్ కంటెంట్ యాప్స్, కి సంబంధించిన ఇట్లాంటి యాడ్సే వస్తున్నాయి. సైబర్ క్రైమ్ యాక్టివిటీస్ ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ లాంటివి కొన్ని, ఇట్లాంటి ప్రమోషన్ యాడ్సే, విపరీతమైన యాడ్స్ వస్తాయి. మనకు తెలిసి తెలియకుండా క్లిక్ చేసే లోపే డౌన్లోడ్ అవ్వడం, మన అకౌంట్ హ్యాక్ అవ్వడం, ఇట్లాంటి అన్నీ కూడా అట్లాంటి ఏవి కూడా హెల్తీ వాతావరణం సంబంధించినవి కావు. అలాంటి యాప్లో ఉంటుంది. బాధితులు కూడా నాకు, ఎందుకంటే నేను సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఉంటాను, ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి. కానీ నాకు స్వయంగా, అంటే ఇట్లా బలైన వాళ్ళు, ఇట్లాంటి యాప్స్ ద్వారా, ఇట్లా దోస్త్ యాప్ ద్వారా బలవుతున్న వాళ్ళు, బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు, నన్ను కన్సల్ట్ అయిన విధానం కూడా నేను చూశాను. ఇట్లాంటి వాటికి ఎట్లా అంటే, నేను వాళ్ళని అడిగాను అసలు ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మనం నెంబర్లు మార్చుకునే ఆప్షన్ ఉంటుంది. డబ్బులు కడితే వాళ్ళు అంటే డబ్బులు రేంజ్ని బట్టి, మాట్లాడే రేంజ్ని బట్టి, అంటే మనం 200 రూపాయలు కడితే 500 రూపాయలు పే చేస్తే గూగుల్ పే చేయగానే వెంటనే డ్రెస్ సెన్స్ లో మార్పులు తీసుకొస్తా ఉంటారు, మాట్లాడే భాషలో మార్పులు తీసుకొస్తారు. ఫుల్ న్యూడిటీ కావాలంటే 10,000 ఇన్స్టెంట్ డ్రా చేయాల్సిందే. ఇట్లా ఇన్స్టెంట్ పంపిస్తే ఎమ్మటే 10,000కు కాల్లో మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారింది వ్యవస్థ. అవును. అంటే మనం ఇక్కడ విష్ణుప్రియ సెలబ్రిటీ కాబట్టి మన దృష్టికి వచ్చింది, మనం మాట్లాడగలుగుతున్నాం. కానీ ఈ కింది స్థాయిలో, పెంచిన స్థాయిలో ఈ విధంగా జరుగుతుంటే ఈజీ మనీ కూడా పబ్లిక్ చాలా వస్తుంది. నేను చెప్పడానికి అంటే, కొంతమందికి నోనోగు మీసాలు రాకముందుకే 1,00,000 రూపాయలు, 2,00,000 జీతాలు వస్తున్నప్పుడు ఆ యవ్వనంలో ఉన్నటువంటి ఆ టీనేజ్ కుర్రాళ్ళకు విచక్షణ తెలవదు. ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అయిపోతా ఉంటారు. అంటే ఈజీ మనీ ఆప్షన్స్ కూడా మనకు, అంటే గ్లోబలైజేషన్ లో ఈజీ అయింది కాబట్టి వస్తుంది, తప్పేం లేదు. కానీ వాటిని మానిటరింగ్ చేసుకునే వ్యవస్థలో మనం ఇంతకన్నా సమస్యల వైపు కొట్లాడుతూ ఉంది మన వ్యవస్థ. అంటే పోలీసులు ఈ రోజు అవును. పాపం ఈ యాప్లు ఏమైతుంది, ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎలాంటి రూల్ పెట్టారు అని చూసే తీరిక వాళ్ళకి లేదు. సెక్యూరిటీలు ఇవ్వడమా, క్యాన్వాస్ వెళ్తుంటే లైట్ క్లియర్ చేయడమా, ఈ దుమ్మీలేంటి వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది. కానీ ఇట్లాంటి సమాజంలో చెడు పురుగుల వ్యాప్తిస్తున్నటువంటి ఇట్లాంటి విష సంస్కృతి పట్ల కనీసం కాన్సన్ట్రేషన్ చేయడం కాదు, సమీక్ష చేసేటువంటి తీరిక కూడా లేదు. అది మనం వాళ్ళని తప్పుపెట్టే విధానం కూడా కాదు. ఇక్కడ స్పష్టంగా అశ్లీలం అంటే ఏందో నిర్వచించలేని పరిస్థితిలో ఉన్నామంటే, మనం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిస్తున్నారంటే, అశ్లీలమా కాదా అని చెప్పడానికి సినిమా సెన్సార్ బోర్డు క్లాష్ వస్తా ఉంది మన ప్రతి క్షణం. ఉమ్, ముందు అక్కడి నుంచి ప్రక్షాళన కావాలంటే, సెన్సార్ బోర్డు తెర మీద 300 రూపాయలు టికెట్ కట్టి ప్రదర్శించి చూపిస్తున్నప్పుడు మేమేం తప్పు చేస్తున్నాం అనే క్లాస్ ముందుకు వస్తా ఉంటది. ఉమ్. హలో, చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఆ సెన్సార్ బోర్డు నియమాలు మనం మార్చాల్సి ఉంటుంది. సెన్సార్ బోర్డు నియమాలు ఉన్నా కూడా వాటిని దాటి అతిక్రమించి ఎందుకు వస్తున్నాయి అశ్లీల పోస్టర్లు, అశ్లీల భంగిమలు, అశ్లీల పాటలు, అశ్లీల దృశ్యాలు ఎందుకు వస్తున్నాయని అడిగటానికి ఎవరికి దమ్ముంది? దొంగల చేతికే తాళాలు ఇస్తున్నట్టు ఆ సినిమా లీడింగ్ చేసే వాళ్ళకి సినిమా చలనచిత్ర బోర్డు అధ్యక్షుడిగాను, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వాళ్ళని చేసేస్తే రూల్స్ ఎక్కడ మారుతాయి? ఎవరిని నిర్దేశించగలుగుతాం? ముందు సెన్సార్ బోర్డుతో పాటు ఇట్లాంటి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం కూడా మారాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదైతే మనం
ఎక్కువ మంది ఈ కంటెంట్ అశ్లీలం అని చెప్తున్నామో వాటిని బ్లాక్ చేసే సిస్టమ్ కూడా మన ప్రభుత్వాల చేతిలో ఉండాలి. ఇవేమీ ఉండవు. లైకులు కొడతా ఉంటే వాళ్ళు రేసిపోతా ఉన్నారు. రేజ్ అవుతుంటా ఉంటే వాళ్ళు ఇంకా కొంచెం ఫోటోలు ఎక్కువ పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఈ కల్చర్ని ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తానికి పోలీస్ వ్యవస్థ నుంచి ఖచ్చితమైనటువంటి ఆ సోషల్ ప్లాట్ఫామ్ నుంచి ఖచ్చితమైన కార్యకర్తలు ముందు పెట్టుకొని మానిటరింగ్ చేసి కొత్త పాలసీ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే. ఇప్పుడు విష్ణుప్రియ ఇష్యూ ఇలా బయటకు రాగానే మరో కొత్త వివాదం ఒకటి డిస్కషన్ ఒకటి తెరపైకి వచ్చింది సార్. ఏమిటి అంటే అమ్మాయి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు హెల్ప్ చేయలేదు, ఎవరు ఇటువంటి మాటలు మాట్లాడలేదు. ఆ అమ్మాయి తన శరీరాన్ని 10 మందికి చూపిస్తే డబ్బులు సంపాదించుకోవటం వల్ల మీకు వచ్చిన నష్టం ఏమిటి? ఇప్పుడు అమ్మాయికి మీరు ఒక రోజు పెట్టింది లేదు, లేకపోతే మరి అమ్మాయి బ్రతకాలి కాబట్టి ఇటువంటి దారిని అనుసరిస్తుందని చెప్పి కొంతమంది ఆ అమ్మాయికి పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం ఆ అనిశెట్టి ప్రభాకర్ గారు చెప్పాడు, మంచి కవిత కూడా చెప్పాడు. ఉమ్, అదేం చెప్తాడంటే, తాను బలవుతూ తన తన ఆనందంగా ఎదుటివాడి ఆనందం కోసం రక్తాన్ని ముద్ద పెడుతుంది అని చెప్పి అనిశెట్టి ప్రభాకర్ కవితలో రాస్తాడు. ఉమ్, అంటే ఆమె వెలయాలి అయినప్పటికీ కూడా బతుకు తెరువు కోసం చేస్తున్నటువంటి స్త్రీగానే చూశారు. ఉమ్, అంటే భావుకత గాని సమాజం పట్ల గాని వ్యభిచారం చేశారు పట్ల కూడా సానుకూలత ఉంది. ఆ పరిస్థితులకు రాజ్యందే బాధ్యత అని చెప్పేసి చాలా మంది చాలా వేదికలో చెప్తూనే ఉంటారు. అదొక కోణం అయితే, మీరు అన్నట్టుగానే రెండవది తన శరీరం తనకిష్టం ఉన్నట్టు తనకు నచ్చిన విధంగా అంటే చట్టంలో చెప్పినట్టే చూపిస్తున్నప్పుడు, నా కష్టాల్లో ఉన్నప్పుడు మీరెందుకు ఆదుకోలేరు అంటే దానికి ప్రశ్నలు ఉండవండి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా నువ్వు ఆదాయం సంపాదించిన తర్వాత పన్ను కట్టలేదంటే దాడి చేస్తారే గాని, నువ్వు దివాలా తీసినప్పుడు అయ్యో 10 ఏళ్ళు నాకు అవును. పన్ను సంపాదించి డబ్బులు కట్టావు, దివాలా తీసావు కాబట్టి నీకేమైనా అవసరం ఉన్నాయని చెప్పి ఏ ప్రభుత్వ శాఖలు ముందుకు రావండి. ఉమ్, వ్యవస్థల తీరు అలా ఉంది. ఆమె కష్టాలు ఉన్నంత మాత్రాన ఇప్పుడు నేను ఇప్పుకొని తిరుగుతా అంటే కుదరదు. ఇప్పుకొని తిరుగుతా అంటే చట్టంలో ఏం చెప్పింది అంతవరకే చెయ్యి, ఆ దాటి చేస్తే మాత్రం మేము ప్రశ్నిస్తామనేది స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు అదే చెప్తున్నా, ఆమెది అశ్లీలం అని చెప్పడానికి అవును. ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు, చట్టంలో కూడా లేదండి. కేవలం జడ్జి గారు తలుచుకుంటే మాత్రం అది అశ్లీల ప్రవర్తన కిందకు వస్తుంది. ఓకే. అప్పుడు మాత్రం డిఫెన్స్ అవుతుంది. లేదంటే ఇప్పుడు ఇదే విష్ణుప్రియ రివర్స్ కేసు వేస్తే కేసు పెట్టిన వాళ్ళు కానీ కేసు విచారణకు బాధ్యులైన వాళ్ళకు కూడా ఇరుక్కునే ప్రమాదాలు ఉంటాయి. ఉమ్. ఎందుకంటే అది అశ్లీలం అని ఎవరు చెప్పారు అని అడిగితే దానికి నిర్వచించడానికో నిర్బంధించడానికో విధానాలు లేవండి. ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ అమ్మాయిని ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేశారని ఇప్పుడు ఆ అమ్మాయి టాపిక్ మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటంటే, సరే ఆ అమ్మాయి ఏదో పొట్టకూటి కోసం చూపించిందో, లేకపోతే డబ్బు సంపాదన కోసం చూపించిందో, లేకపోతే తన హుందాతనాన్ని బయటకు పెట్టుకోవాలనుకుందో, ఏదో పక్కన పెడితే చూసే వాళ్ళకి బుద్ధి ఏమైంది అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అయింది. దీని మీద ఏం చెప్తారు? చూసే వాళ్ళది ఏముందండి, యువత డబ్బులు కట్టి లేదు మరి కదా. కాదు యువతల, ఇప్పుడు యువత లేదా వృద్ధులైనా చూస్తారు. ఉమ్, చూసేవారికి బుద్ధి ఉందంటే బుద్ధి లేకనే వాళ్ళు చేస్తున్న ప్రవర్తన అది. ఉమ్, ఇప్పుడు నేరం చేసేవాడు నేరాన్ని ఎప్పుడు సమర్థించుకున్నట్టు ఇక్కడ మనం చూపిస్తుంది కాబట్టి మేము చూస్తూనే ఉంటాం. అదే కదా నేను చెప్పేది, ప్రతిసారి ఇక్కడ ఇట్లాంటి అంశం వచ్చినప్పుడు సెన్సార్ బోర్డు అడ్డం వస్తూ ఉంటుంది. సెన్సార్ అబ్జెక్షన్ లేకుండా ఆ సెన్సార్ వదిలిన తర్వాత మీరు ఎవరు అడగడానికి అనేదే ప్రశ్న. మరి సెన్సార్ రూల్స్ నియమాలు ఉన్నాయా, ఉన్న వాటిని పాటిస్తున్నారా ఇలాంటి అడిగేవారు ఎవరు లేరు. అదంతా కూడా ఒక భ్రమ పదార్థం. ముందు సెన్సార్ బోర్డు రూల్స్ మార్చాల్సి ఉంటుంది, డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఈ రూల్స్ మార్చాల్సి ఉంటుంది. చూసేవాడి నా ఇష్టం అంటే చూసేవాడికి ఇష్టం అంటే ట్రాక్ సిస్టమ్ లేదండి మన దగ్గర. అంటే ఓపెన్ ప్లాట్ఫామ్ ఐటీ చట్టం అట్లా ఉంది. ఉమ్, ఈవెంట్స్ మీరు ఇదైతే ప్రోనో సైట్స్ ఉన్నాయో నువ్వు చూడడానికి చట్టం అనుమతిస్తుంది కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తలేదు. అంటే ప్రోనో సైట్ చూడటం నిషేధం కాదు అని మన దేశంలో స్పష్టంగా క్లియర్గా ఉంది. చూడడం తప్పు కాదు, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడమో డౌన్లోడ్ చేసుకుని ప్రమోట్ చేయడమో నేరంగా ఉంది. అంటే చూడడం తప్పు కాదు, నువ్వు చూపించేవారు ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉంటే ఖచ్చితంగా చూస్తారు అనేది చట్టం తీరు. అందుకని చట్టాలు మారాలని స్పష్టంగా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి వాటిని కట్టుదిట్టం చేయొచ్చు అంటారు ప్రభుత్వాలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ? ఖచ్చితంగా అండి, మనిషి ఆలోచన తారం మారాలంటే అంత ఈజీ విషయమైనది కాదు. అంటే ఉమ్, బాబు కుర్రాడు నువ్వు చూడదుకు అని, నాయనా నువ్వు వృద్ధాప్య 50 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చింది నువ్వు చూడొద్దు అంటే అంటే ఆగే తరం కాదు. ఇల్లు తిరిగో మనిషి తిరిగో చేసేది అయితే కాదు. వాళ్ళలో ఆలోచన తరం కంటే వీటిని మన అవైలబిలిటీలో ఉంచడంలో కంట్రోల్ చేయగలగాలి. కంట్రోల్ చేయగలగాలంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇట్లాంటివి
కొన్ని ప్లాట్ఫామ్లలో ఉన్నాయి. మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్లలో కొన్ని ఉన్నాయి, ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా ఉన్నాయి. కొన్ని రిపోర్ట్స్ ఎక్కువ వెళ్తాయి అంటే ఫ్రీక్వెంట్గా 45-100 దాటిన తర్వాత రిపోర్ట్ వెళ్ళిందంటే దాని మీద రివ్యూ ఉంటుంది. ఉమ్, ఉదాహరణకు పొలిటికల్ లీడర్ ఇప్పుడు అదే స్టెంట్ నడుస్తూ ఉంటుంది. పొలిటికల్ పార్టీ పోస్టుల మీద ఎక్స్ పార్టీ వాళ్ళు రిపోర్ట్లు కొడతా ఉంటారు. అంటే అది మంచి అయినా చెడైనా ఫేక్ అయినా కొడితే ఊరికనే వాళ్ళు కూడా డిలీట్ చేయడం, రివ్యూ చేస్తారు నిజంగా అది ఉమ్, ఫేకా కాదా అని. అలాగే ఇట్లాంటి వాటిని కొంతమంది మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రిపోర్టింగ్ కొడితే ఇట్లాంటి ఆ సైట్లు కానీ ఆ పోస్టులు కానీ డిలీట్ ఆటోమేటిక్ అయిపోయేలాంటి ఫెసిలిటీ ఆ ప్లాట్ఫామ్స్ లో రావాలి. ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలో, రూల్స్ ఎలా ఉండాలో అనేది నియంత్రణ మన చట్టాలు, మన రాష్ట్రాలకు, మన ప్రభుత్వాలకు ఉండాలి. ప్రస్తుతానికైతే అలాంటి నియంత్రణ విధానం అంటే ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నియంత్రణ నియమాలకు పూర్తిగా మనకు హక్కులు లేవండి. వాళ్ళు మనం చెప్పిన కొన్ని సూచనల ప్రకారమే ప్లాట్ఫామ్స్ రూల్స్ మార్చుకున్నాయి. కమాండ్ చేయట్లేవు ప్రస్తుతానికి. వాటి మీద కమాండ్ చేయాలి. చైనా దేశంలో ఆ చైనా చట్టాల ప్రకారం లేకపోతే అక్కడ ఓపెన్ కావు, క్లోజ్ చేస్తాయి. వాళ్ళకి నచ్చితేనే ఓపెన్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా మనకు కూడా మన చట్టాలు ఆ విధంగా చేసి నచ్చిన వాటిని మాత్రమే, హెల్దీ ఐటమ్స్ వాటిని ఓపెన్ అయ్యేలా, అవైలబిలిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానీ మనకు తెలుసు గూగుల్ ప్లే అనే ఒక యాప్ ఓపెన్ చేసి మనం ఏ రకమైనది అడిగితే ఉచితంగా ఇచ్చేస్తుంది. అట్లాంటి యాప్స్ సిమిలర్ పాపులర్ గా ఉన్నటువంటి వాటి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఒక అశ్లీలం గురించి అడిగావంటే, ఒక లోన్ గురించి అడిగావంటే, ఒక గేమ్ గురించి అడిగావంటే ఆటోమేటిక్ గా మనకు సజెషన్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో ఎన్ని చీటెడ్, ఎన్ని మోసాలు, ఎన్ని అనెల్తీ యాప్స్ ఉన్నాయి. వాటి మీద కమాండ్ చేసే సిస్టమ్ అనేది ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ఉండాలి. అది లేదు, వాళ్ళకి ఆ తీరిక లేదు, ఆలోచన కూడా లేదు. ఓకే. ఇప్పుడు సెలబ్రిటీస్ విషయానికి వస్తే సామాజిక స్పృహ అనేది ఎందుకు కోల్పోతున్నారు సార్? బేసిక్గా ఇప్పుడు ఒక గుడికి వెళ్ళాం, అక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మినిమం కామన్ సెన్స్ అది ఉండట్లా. నెక్స్ట్ మనం వేసుకునే డ్రెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అది కూడా మినిమం కామన్ సెన్స్ అవన్నీ కోల్పోయి కనీసం సమాజం మనకేమి ఇచ్చింది, మనం సమాజానికి మనమేం ప్రపంచాన్ని ఉద్ధరించక్కర్లా, ఉన్నంతలో సమాజానికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచన విధానం అనేది నేటి కాలంలో ఇలా కొంతమంది పేర్లు బయటకు వచ్చి, అందరూ కాదు కొంతమంది ఈ విధంగా ప్రవర్తించడానికి గల మెయిన్ కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. మీరు మీరు అనే దాంట్లో కొంచెం ఎట్లా అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. సెలబ్రిటీలు మాత్రమే అలా చేయట్లేరు, ఉమ్, అందరూ చేస్తారు. కానీ అవును, సెలబ్రిటీలు చేసింది మాత్రమే ఐడెంటిఫికేషన్ అయ్యి మనం ప్రశ్నిస్తాం, లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ లో వైరల్ అవుతుంది, అదర్వైజ్ మీడియాలో వస్తుంది. అవును, అందరూ చేస్తారు. అంటే ఉదాహరణకు తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలు దిగడం కానీ, పాటలు పాడడం కానీ, ఏదో చేయడం కేవలం సెలబ్రిటీలే కదా, చాలా మంది చేస్తూ ఉంటారు. కాకపోతే అంటే అవి మన సామాన్యులు దృష్టికి చేసింది వెలుగులోకి రాదు కానీ ఇలా కాదు. సెలబ్రిటీల రూపంలో ఉన్న వాళ్ళు చేసింది హైలైట్ అవుతూ ఉంటుంది. నేను అదే ఉమ్, చెప్తాను. నేను అదే దాంతో పాటు అందరూ చేస్తారు, వీళ్ళ ఉమ్, హైలైట్ అవుతుంది. ఆ, కాకపోతే ఏంటంటే వీళ్ళకు బాధ్యతగా ఉండాల్సిన బాధ్యత వీళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. అవును, వాళ్ళకు తెలుసో తెలియకో, వాళ్ళకి ఇష్టం ఉండో లేకుండా యాదృచ్ఛికంగా సెలబ్రిటీ హోదా ఒక క్రీమ్ అయితే తెచ్చి పెట్టుకున్నప్పుడు సమాజం పట్ల ఒక బాధ్యతగా ఉండాలన్న స్పృహ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సినిమా ద్వారా కావచ్చు, ఇప్పుడు వచ్చిన డిజిటల్ ప్లాట్ఫామ్ తర్వాత వాళ్ళని మనం సెలబ్రిటీలు అంటాం, లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నాం. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీరు చెప్తే కొంత అంత ప్రభావం అవుతుంది అని దాని అర్థమే కదా. అవును, అంటే మీరు చెబితే 4 ఆ, ఏ ఐటమ్ అయినా కొనుగోలు చేస్తున్నాం. మనం చీరలు కొంటున్నాం, ఫోన్లు కొంటున్నాం, ఈవెంట్స్, మనం తినేటువంటి స్నాక్స్, ఈవినింగ్ ఏదైనా సరే తినడానికి వెళ్ళినటువంటి భోజనం కూడా, బిర్యానీ కూడా ఏదైనా మీరు సజెస్ట్ చేసింది బాగుందంటే వెళ్తున్నా. అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయకండి స్టేజ్ లో ఉన్నప్పుడు ఉంటే ఆ సెలబ్రిటీస్ బాధ్యత వహించి అలాంటివి చెయ్యకూడదని మీరు చెప్పాలి. అక్కడికి వెళ్ళి అంటే ఈ రోజు మొన్న ఒక ఆర్టిస్ట్ వెళ్ళి అక్కడ చేసింది, దానివల్ల మనం రేట్ చేసాం, అవును, ప్రశ్నించాం, మనం కూడా డిబేట్ చేసాం. పొలిటికల్ లీడర్ చేశారు, ఆర్టిస్ట్ చేసింది, అందరు చేశారు. అవును, అట్లాంటప్పుడు ఇంకొక సెలబ్రిటీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పక్కకు వచ్చి ఇక్కడ ఇలా మనం బిహేవ్ చేయాలి, మనం ఇట్లా రోల్ మోడల్ గా బిహేవ్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు తిరుమలకి వెళ్ళినప్పుడు ఇట్లా రీల్ చేయొద్దు, మనం ఆ పక్కకి వెళ్ళి కూర్చొని మనం ఒక 4 భక్తి గీతాలు పాడితే మనతో పాటు 4 పాడతారు. ఇట్లాంటివి చేయాల్సింది పోయి వాళ్ళు కూడా బాధ్యత రహితంగా అవును, ఉంటారు. ఏమో ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ ఫెమిలర్ అవుతాము లేదా ఫేమస్ అవుతాము, ఆ ఐటమ్ మాత్రమే తీసుకొని పరిగెడుతున్నారు. సెలబ్రిటీలు అని వాళ్ళకు వాళ్ళు అనుకున్నప్పుడు ఖచ్చితంగా సమాజం పట్ల మనకు బాధ్యత ఉందని కూడా వాళ్ళు భావించాలి. అది వదిలేసి
ఇట్లా జరగడం అనేది చూస్తున్నాం. మరి చూడాలి వాళ్ళ సెలబ్రిటీలు ఎలా మారుతారు, వాళ్ళ బాధ్యత తీసుకుంటారా లేదా అనేది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ ప్రైమ్9.